చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయము 30వ వచనం. ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన, చూడండి, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. చాలు. తాను పూనుకొన్న ప్రతి ప్రయత్నంలో వృద్ధి పొందాడట, సఫలీకృతమయ్యాడట. తాను పూనుకొని ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలన్నీ సఫలమయ్యాయి, విఫలం కాలేదట, ఫెయిల్ కాలేదట. పూనుకోనడం అంటే అర్థం ఏంటంటే, పూనుకోవడం అంటే దానికి అర్థము కంకణం కట్టుకోవడం, ఒక తీర్మానం చేసుకోవడం. ఇది చేసేంతవరకు నేను తిండి కూడా తినను, నిద్ర ఆహారం మానేస్తాను. పూనుకోవడం అంటే ఒక కంకణం కట్టుకొని, ఒక ప్రమాణం చేసి, ఒక తీర్మానం చేసుకొని పని ప్రారంభించడం. ఈ హిజ్కియా తాను పూనుకొనిన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు దీవించాడట, వృద్ధి పొందారట. మరి మీరు ఎన్నో ప్రయత్నాలు పూనుకున్నారే. ఇల్లు కడదామని పూనుకున్నారు, వ్యాపారానికి పూనుకున్నారు, కంకణం కట్టుకున్నారు, వ్యాపారం చేద్దామని, వివాహం చేద్దామని పూనుకున్నారు. అవి సఫలమయ్యాయా? వృద్ధి పొందారా వాటిలో? లేక విఫలమైపోయి ఫెయిల్ అయిపోయారా? కానీ ఈ రాజు పూనుకున్నాడట, దానిని దేవుడు వృద్ధి కలిగించాడట. ఈరోజు మనం పూనుకోవాలి. పూనుకున్నప్పుడు దేవుడు వృద్ధిపరుస్తాడు. నువ్వు కంకణం కట్టుకోకుండా, ఒక తీర్మానం చేసుకోకుండా, ఆ పనికి పూనుకోకుండా ఉంటే దేవుడు నిన్ను వృద్ధిపరచడు. ఒక పని చేయడానికి నువ్వు కనుక ముందుకు వచ్చి పూనుకున్నావంటే దేవుడు ఆ పనిలో నీకు తోడుగా ఉండి నిన్ను వృద్ధిపరుస్తాడు. కొంతమంది దేనికి పూనుకోరు, కొంతమంది మాత్రం పాపం చేయడానికి పూనుకుంటారు, కంకణం కట్టుకుంటారు. కొంతమంది రండి కీడు చేయడానికి, ఇతరులకు కీడు చేయడానికి పూనుకుంటారు. కొంతమంది బైబిల్లో ఇది కట్టద్దురా బాబు అంటే కట్టడానికి పూనుకున్నారట. అది కట్టద్దురా, అది చేయొద్దని చెప్తే దేవుడు వినకుండా పూనుకొని కట్టారు, ఫెయిల్ అయిపోయారు. ప్రభు చెప్తూనే ఉన్నాడు, ఇది చేయొద్దు బాబు అని చెప్పినా వాళ్ళు పూనుకొని ఆ పనికి కంకణం కట్టుకొని చేసి అపజయం పాలైపోయారు. అర్థమవుతుందండి? తాను పూనుకొనిన ప్రతి ప్రయత్నంలో వృద్ధి పొంది, జయం పొంది సఫలీకృతమయ్యాడు హిజ్కియా రాజు. మరి నీ ప్రయత్నాలని సఫలపరుస్తున్నాడా దేవుడు? వృద్ధి కలిగిస్తున్నాడా? అసలు నువ్వు పూనుకుంటున్నావా దేనికైనా? నాకెందుకు లేండి పాస్టర్ గారు, ఏదో ఒక ముద్ద తిన్నాము, హాయిగా పడుకున్నాము, అంతకన్నా ఏముంది ఈ జీవితానికి అని చల్లబడిపోయి అవన్నీ కాలు చాపుకొని పడుకుంటున్నావా? పూనుకోవాలి మనం. ఆ హిజ్కియా రాజులాగా తను ఎన్నో కార్యక్రమాలను పూనుకున్నాడట, కంకణం కట్టుకున్నాడట, అన్ని పనుల్ని దేవుడు జరిగించి వృద్ధిపరిచాడట, ఏమండి ప్రయత్నాలన్నీ సఫలపరిచాడట. నువ్వు మాత్రం దేనికి పూనుకోవు, దేనికి ముందుకు రావు, దేనికి కంకణం కట్టవు, నా చేస్తాననే ఒక పూనుకునే స్వభావం నీకు లేదు. ఈరోజు అయినా మనం అందరము దేవుని కార్యాల కొరకు పూనుకొందుముగాక. హల్లెలూయా. దేనికి మనము కంకణం కట్టుకోవాలి, ఎలాంటి కార్యాలు చేయడానికి మనం పూనుకోవాలి అని బైబిల్లో కొన్ని మాటలను చూశాను. ఏమి చేయాలి, ఎటువంటి వాటికి మనము ముందుకెళ్ళి పూనుకొని విన్నారండి, కంకణం కట్టుకొని ముందుకు సాగాలి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. అందుకు సౌలు, బాగా ఆలకించు, అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు కాగా నీవు ఘన కార్యములకు పూనుకొని విజయం నొందుదువు కాక అని దావీదుతో అనెను. సౌలు రాజు చెప్తున్నాడు దావీదుతో. శత్రువు చంపుదామని వచ్చాడు దావీదుని. ఒక గుహలో దొరికిపోయాడు సౌలు దావీదుకి. అయినా దావీదు చంపకుండా వదిలేస్తే అప్పుడు అంటాడు ఈ మాట, నాయనా దావీదా, నీవు ఘన కార్యములకు పూనుకొని విజయం పొందుదువు గాక అని ఆయన అన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. దేనికి పూనుకోవాలి? దేవుని బిడ్డలమైన మనం దేనికి పూనుకోవాలి? ఘన కార్యములు చేయడానికి పూనుకొందుము గాక. నీ ఇంట్లో నా ప్రభు ఘన కార్యాలకు పూనుకున్నప్పుడు దేవుడు జయమెచ్చి ఘనపరచును గాక. ఘన కార్యాలకి మీరు పూనుకొందురు గాక.
ఘనకార్యాలకు నువ్వు పూనుకుంటావు. శత్రువు చెప్తున్నాడు సౌలు, రే దావీదా నాయనా, నీవు ఘనకార్యాలు చేయడానికి పూనుకుంటావురా, నువ్వు జయం పొందుకుంటావురా, ఘనకార్యాలు పూనుకొని జయం పొందుకుంటావు నాయన అని ఒక శత్రువు చెబుతున్నాడు దావీదుతో. ఏ ఘనకార్యాలు చేశాడు దావీదుని చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అందరూ అడుగుతున్నారు, అయ్యా నువ్వు రాజుగా వచ్చావు, దావీదు సౌలు చచ్చిపోయాడు, రాజుగా వచ్చావు, ఏం చేస్తావు, మాకు ఎలాంటి కార్యాలు చేస్తావు, ఎలాంటి ఘనకార్యాలు చేస్తావు చెప్పు అని ప్రజలందరూ అడుగుతూ ఉంటే దావీదు వెంటనే అంటాడు, నా దేవుని మందిరం కట్టడానికి నేను పూనుకుంటాను. ఆమేన్. అంతకన్నా ఘనమైనది ఏముంది ఇంకా భూమి మీద, ప్రపంచంలో ఘనమైన కార్యం ఏదైనా ఉందంటే నా దేవుని మందిరం తప్ప అంత ఘనమైన ఇంకేమీ లేదు. నా దేవుడు ఘనమైన వాడు, నా దేవుని మందిరం కడితే అంతకన్నా ఘనమైన కార్యం ఇక లేదు అని ఘనమైన కార్యము, ఘనమైన పని చేయడానికి దావీదు పూనుకున్నాడట. నేను స్తోత్రం కలుగును గాక. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు కనుక పూనుకుంటే ఏమేం చేస్తారు? ఈ సమాజంలో ఈరోజు కొంతమంది కూడబలుక్కొని ఈ పని చేద్దాం అని పూనుకుంటారా? సాధించవచ్చు. అందరూ కలిస్తే ఏ పని సాధించవచ్చు. దావీదు నా దేవుని మందిరం కట్టని పూనుకుంటాను అన్నాడు. దేవుడు చెప్పాడు, దావీదు రే నీవు అక్రమం చేసావు దావీదు, పాపం చేసావు దావీదు, నరహత్య చేసావు దావీదు, నువ్వు మందిరం కడితే అది దీవెనకరంగా ఉండదు దావీదు. దావీదు చూడండి ఎంతో ఉబలాటం, ఆరాటం, నా దేవుని మందిరం కట్టాలి అని పూనుకుంటే దేవుడు చెప్పాడు, వద్దు వద్దు, నువ్వు వద్దు, నీ కడుపులో పుట్టబోయే కుమారుడు చేత సొలొమోను చేత నేను మందిరం కట్టించుకుంటాను. నేను స్తోత్రం కలుగును గాక. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టిస్తాడు. ఏ ఘనత కొరకు? అర్థమవుతుందా? దేవుడు చెప్తున్నాడు, నా నామానికి ఘనత కలిగేటట్లుగా ఒక మందిరం కడతాడు నీ కుమారుడు. దావీదు పూనుకున్నాడు, నా దేవునికి ఘనత కలిగేటట్టుగా మందిరం కడతాము, ప్రపంచంలోనే అందరూ చెప్పుకునేటట్టుగా మందిరం కట్టాలి అని పూనుకుంటే దావీదు, దేవుడు అన్నాడు వద్దొద్దు, నీ కొడుకు చేత కట్టించుకుంటాను. అప్పుడు దావీదు ఈ మాట పలుకుతూ వచ్చాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనము, 14వ వచనము, 16వ వచనం. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల జనములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదని చెప్పి దావీదు తన మరణానికి ముందు విస్తారంగా సమస్త వస్తువును సమకూర్చి ఉండను. 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని
తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రాణులను రాళ్లను కూర్చించి తిని నీవు ఇంకను సంపాదించుదువుగాక. 16 చదువు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండు. స్తోత్రం కలుగును గాక. ఏం పూనుకోవాలి ఈరోజు మనము? ఘనకార్యం చేయడానికి పూనుకోవాలి. ఏ ఘనకార్యం అంటే? ఘనకార్యం అంటే ఏది? ఈ ఊర్లో అందరికంటే ఎక్కువ బిల్డింగ్ కడితే అది ఘనకార్యమా? ఈ మాచర్ల పట్టణంలో ఎవరికి లేనంత పెద్ద ఎత్తైన బిల్డింగ్ కడితే అది ఘనకార్యం అవుతుందా? ఎవరికి లేని ఏమండి ఒక గొప్ప నీ ఇంట్లో మంచి కారు కొంటే, ఎవరికి లేనంత ఐశ్వర్యం ఉంటే అది ఘనకార్యమా? కాదు కాదు. దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరము ఘనమైంది, దేవుని మందిరం కట్టడమే ఘనమైన కార్యం. అది దావీదు పూనుకొన్నాడు ఆ కార్యం చేయడానికి. పూనుకొంటే దేవుడు అంటాడు, నా నామ ఘనత కొరకు నీ కుమారుడు ఒక మందిరం కట్టడానికి పూనుకుంటాడు, నేను కట్టించుకుంటాను. ఈరోజు బాగా ఆలోచించండి. ఎవరి నామ ఘనత కొరకు? ఎవరి నామ ఘనత కొరకు? నా నామ ఘనత కొరకు అంత మందిరం కడతానని దేవుడు చెబుతూ ఉంటే, కొంతమంది వాళ్ళ ఘనత కోసం, వాళ్ళ మెప్పు కోసం ఎన్ని చేస్తారో. సంఘాల్లో కూడా కొంతమంది ఆ ఘనత కోసం, ఘనత కావాలని, మెప్పు కావాలని, సంఘం వాళ్ళందరూ మెచ్చుకోవాలని, సంఘం వాళ్ళందరూ చూసి అబ్బో ఈయన గారు ఎంత చేశారు అనిపించుకోవడానికి ఘనత పొందాలని ప్రయత్నం చేస్తారు, మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు ఆరాటం. ఏదైనా ఖర్చు పెడితే కనిపించాలి. ఇప్పుడు అందరికీ ఒక 100 మందికి భోజనాలు పెడితే ఊరంతా చాటింపు వేయాలి. అందరు పిలిచి సంఘస్థలు రండి, నేను భోజనాలు పెడతాను రండి. మెప్పు కోసమా? ఎంత దరిద్రం అది. చాటింపు చేసుకొని దండర కొట్టి నీ మెప్పు కోసం, నీ కొంత కోసం చేస్తే ఎట్లా? నా నామ ఘనత కోసం చేయండి, పూనుకోండి, ఘనమైన కార్యం చేయండి. ఘనమైన కార్యం అంటే ఏదో కాదు, దేవుని మందిరంలో ఏమంటే దేవుని మందిరం కొరకు నువ్వు చేస్తే అది ఘనమైన కార్యం. దేవుని మందిరం కొరకు నువ్వు కనుక పూనుకుంటే, నా దేవుని మందిరం కోసం ప్రయాసపడతానని పూనుకున్నావా, అది ప్రపంచంలో గల అన్నిటికంటే ఘనమైన కార్యం ఏంటంటే మందిరం విషయమే. ఆ ఘనమైన కార్యానికి నువ్వు పూనుకొందువు గాక. నీ మెప్పు కోసం కాదు, నీ ఘనత కోసం కాదు, దేవుని నామానికి ఘనత కలిగేటట్లుగా ఏదైనా చేయాలి. ఎంతసేపు సంఘాల్లో కొంతమంది వాళ్ళ ఘనత కలగాలి, మెప్పు కలగాలి, దేవుని పక్కన పెట్టేసి, దేవుని పక్కన తోసేసి అంటారండి. అక్కడ దేవుడు కనిపించాడు, అక్కడ దేవుని కార్యాలు, స్తుతి, ప్రార్థన ఏముండవు. ఎంతసేపు మనుషుల మెప్పు. ఒకరు శాలువాలు కప్పుకోవడము, ఈయన ప్రెసిడెంట్ గారు, ఈయన కన్వీనరు, ఈయన పెద్ద అని చెప్పేసి శాలువాలు కప్పేసి పూలదండలు వేసుకొని, అక్కడ దేవుని ఘనత ఏది? ఈరోజు నువ్వు పూనుకోవాల్సింది దేనికంటే ఘనమైన కార్యాలు చేయడానికి. ఏంటయ్యా ఘనమైన కార్యాలు అంటే? మందిరం కొరకు ప్రయాసపడితే అది ఘనమైన కార్యం అవుతుంది. దానికి పూనుకొందువు గాక. నీ మెప్పు కోసం వద్దు, నీ ఘనత కోసం వద్దు. ఏదైనా ఒక చిన్న పని చేస్తే ఊరంతా తెలిసిపోవాలి, ఈయన గారు చేశారు, ఈ అక్క చేసిందని. అర్థమవుతుందండి? దేవుడు ఇచ్చాడు, దేవుడు ఖర్చు పెట్టి చేద్దామని ఒక వివేచన జ్ఞానం ఉండదు కొంతమందికి. ఈ మందిరంలోకి వస్తున్నారు, మీరు వెళ్తున్నారు, ఇది దేవుని ఘనమైన మందిరము. ఈ ఘనమైన మందిరంలో ఏముంది, ఏమి లేదు, నా వంతు బాధ్యత ఏమిటి అని నీకు కొంచెమన్నా వివేచన జ్ఞానం ఉందా? ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుకుంటూ వచ్చారే. నా దేవుని మందిరం ఘనమైంది అని దావీదు చెప్తున్నాడే. ఆ ఘనమైన మందిరంలో ఏముంది, ఏం కొదవగా ఉంది, ఏం తక్కువగా ఉంది, ఏమీ లేదు, ఏమైనా పరీక్షించావా, ఏమైనా గుర్తుపట్టావా? బాగా ఆలోచించాలి. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు మందిరంలో చూసేవాడిని. ఏం తక్కువ, పాస్టర్ గారు ఏదైనా చెబితే ఆ వారంలో పలాంటి కావాలి మనకని ప్రార్థన చేస్తే ముందుగా నేను వెళ్ళి దాని కొరకు నేను సహకరించేవాడిని. ముందుగా నేనే ఉండేవాడిని, అందరికంటే ముందు. తర్వాత వచ్చేవాళ్ళు చాలామంది, అందరికంటే ముందు నాదే ఉండాలి అని చెప్పేసి నేను కోరుకొని ముందుకు వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే నా దేవుని మందిరం మీద అంత ఆసక్తి. అర్థమవుతుందండి? మరి మీకు ఎంత ఆసక్తి ఉందో, ఇది ఘనమైనది దేవుని మందిరం అంటే. ఈ ఘనమైన కార్యం కొరకు నువ్వు పూనుకొని చేస్తే నీ ప్రతి కార్యాలని నా ప్రభు వృద్ధిపరిచి ఆస్వాదించును గాక, నీకు తోడుగా ఉండి జయమిచ్చును గాక, నీ స్తోత్రం కలుగును గాక. దావీదుతో అంటాడు సౌలు, నువ్వు ఘనమైన కార్యాలు పూనుకుంటావు నాయన. ఏమిటి ఘనమైన కార్యాలు? నా దేవుని మందిరం ఘనమైంది, దానికి మించింది ఏమీ లేదు, అది కట్టడానికి పూనుకున్నాడు దావీదు. చివరి తన కుమారుని చేత ఆ మందిరం కట్టించుకున్నాడు దేవుడు. ఆ మందిరానికి అన్నీ సమకూర్చి పెట్టాడు దావీదు రాజు కాలంలోనే.
దావీదు రాజుగా ఉన్నప్పుడు ఏం కావాలో మందిరానికి అన్ని సిద్ధపరిచాడు. సొలొమోను వచ్చిన వెంటనే ప్రపంచంలో ఏమండి అద్భుతంగా ఆశ్చర్యకరంగా అందరూ చూసి విస్మయం చెందినట్లుగా సొలొమోను మందిరం కట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఘనమైంది దేవుని మందిరం. ఈ దేవుని మందిరం ఘనమైంది. ఈ ఘనమైన మందిరంలో అంటారండి, నీవు పూనుకొని ఏమైనా చేస్తున్నావా లేదా? దేవుని మందిరం కొరకు నీవు ప్రయాసపడు. దేవుని మందిరం కోసం ప్రార్థన చేయి. ఆ ఘనమైన కార్యంలో నువ్వు పాలు పంపులు పొందు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నీ కార్యాలను వృద్ధిపరచును గాక. ఆమెన్. తాను పూనుకొనిన ప్రతి ప్రయత్నంలో దేవుడు వృద్ధిపరిచాడు. నువ్వు పూనుకుంటే కదా దేవుడు తోడుగా ఉండి వృద్ధిపరిచేది. నువ్వు ముందుకే రాకపోతే, నువ్వు ఆ పని పూనుకోకుండా దూరంగా ఉంటే ఇక ఎక్కడ వృద్ధి పొందుతావు? ఈరోజు నుంచి మీరు ఏ కార్యం కోసమైనా పూనుకోనండి. ఏ కార్యం ప్రారంభించడానికి పూనుకోండి. నా ప్రభు నీకు తోడుగా ఉండి జయమిచ్చును గాక. ఏమేమి పూనుకోవాలో చెప్తున్నా. ఒకటి, ఘనకార్యాలు పూనుకొని చేయాలి. అది ఘనకార్యం అంటే ఏదో కాదు. మందిరం కొరకు ఖర్చు పెట్టండి, మందిరం కోసం ప్రయాసపడండి. ఇది ఘనమైన కార్యము. దావీదు ఆ విధంగా చేశాడు. రెండో మాట తలగిద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 27వ వచనం చదవండి. యుద్ధమునకు పూనుకొని, చాలు. దేనికంట? యుద్ధమునకు పూనుకోవాలి. యుద్ధానికి నువ్వు పూనుకుంటే, యుద్ధానికి నువ్వు యుద్ధం చేయడానికి కంకణం కట్టుకుంటే, యుద్ధం చేయడానికి నువ్వు ముందుకు తెగిస్తే నా ప్రభు నీకు జయమిచ్చును గాక. యుద్ధానికి పూనుకున్న నీ జీవితంలో గొప్ప జయం పొందుదువు గాక. ఆమెన్. కొంతమందికి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇళ్ళలో యుద్ధాలు ఉన్నాయి. బైబిల్లో ఒక మాట ఉంది. యోబు గ్రంథంలో యోబు అంటాడు, చదవండి 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? చాలు. భూమి మీద నరుల కాలము ఎలాంటి కాలము? జరుగుతూ ఉంది యుద్ధం. ఇజ్రాయెల్ దేశంలో భయంకర యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్కి ఈ ఇజ్రాయెల్కి, లెబనాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతూ ఉంది. రోజు యుద్ధమే. పేపర్ తెరిస్తే యుద్ధ వార్తలే. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? యుద్ధానికి పూనుకో. ఎవరితో యుద్ధము? మా అత్తతో యుద్ధం, పక్కింటి వాళ్ళతో యుద్ధం కాదు కాదు కాదు. మనం పోరాడేది శరీరాలతో కాదు, కానీ ఈ లోకనాథులతోనూ ఆకాశ మండలంలోని దురాత్మల సమూహంతో యుద్ధం చేయాలి. నువ్వు దేవుని స్తోత్రం కలుగును గాక. పొద్దున్న లేస్తే నువ్వు ప్రిపేర్ అయిపోవాలా. పొద్దున్న లేచి ఏమండి కత్తి, డాలు, ఖడ్గం ధరించుకొని యుద్ధానికి పూనుకోవాలా. ప్రతిరోజు పోరాటమే క్రైస్తవులకి. బాగా ఆలోచించండి. ఒక దేవుని బిడ్డకి ప్రతిరోజు పోరాటం ఉంటుంది. ఈరోజు పోరాటం లేదు, యుద్ధం లేదు, ప్రశాంత పడుకుందాం పొరపాటు పడుతున్నావేమో. ఈరోజు యుద్ధం లేదులే, ఈరోజు యుద్ధం ఆగిపోయింది, ఆగిగా పడుకుందాం. లేదు, వాడు పొద్దున్నే యుద్ధానికి 8కి లేస్తాడు, కాలు దూవుతాడు సాతానుగాడు. నువ్వేం చేయాలి తెలుసా? యుద్ధానికి పూనుకొందువు గాక. ఆ యుద్ధంలో జయం పొందుదువు గాక. అపజయం తొలగిపోవును గాక. హల్లెలూయా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి
దూరపరచలేవని నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను సాగిపోవచున్నాను ఆగిపోను నేను సాగిపోవచున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు సాగిపోవచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని ఎంతవరకు ఆగదంటే ఈ పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఆగదు. ఇది ఆగదు. ఎప్పుడైతే ప్రభుని నమ్ముకొని అడుగు పెట్టావో దేవుని మందిరంలో, ప్రభుని ధరించుకున్నావో, ప్రభు రక్తం చేత కడగబడి ఆయన సొత్తుగా మార్చబడ్డావో స్టార్ట్ అయింది పోరాటం. కొంతమంది అనుకుంటా ఉంటారు, అబ్బా ప్రభుని నమ్మేసుకున్నాము, ప్రభుని నమ్ముకున్నాము, ఇంకా పైనుంచి దిగొస్తుంది, పెట్టెలు ఆశీర్వాదము, డబ్బులు, బంగారు దిగొస్తుంది, మందిరానికి వెళ్తే అబ్బో దేవుడు దీవించేస్తాడు, మైనమ్మా అప్పులు తీరిపోతాయి, రోగాలు తొలగిపోతాయి, మందిరానికి వెళ్తే ఇల్లు కట్టుకోవచ్చు. కాదు, ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి నీకు పోరాటం స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు పోరాటమే తుది శ్వాస వరకు ఆత్మీయ జీవితంలో. అది లోకస్తులకు కాదు ఆ పోరాటం, కేవలం దేవుని ప్రజలకు మాత్రమే. ఈరోజు గుర్తుపట్టు, దేవుని ప్రజలారా మీరు గుర్తుపట్టండి, నీకు రోజుకు యుద్ధం ఉంది, రోజు పోరాటం ఉంది. ఆ యుద్ధానికి నువ్వు పూనుకొని జయం పొందుదువు గాక. ప్రతిరోజు నీకు జయం కలుగును గాక, సాతాను మీద జయం పొందుదురు గాక. ఆమేన్. ఈరోజు యుద్ధం లేదు, హాయిగా పడుకున్న వద్దు, పొరపాటు పడుతున్నావేమో. పొద్దున్న లేచి మోకాల మీద మోకరించు, మోకాల మీద మోకరి చేతులు పైకెత్తితేనే రండి నీకు జయం వస్తుంది. తిని హాయిగా పడుకున్నావా, కాదు దుప్పటి తన్ని ఓడిపోతావు సాతాను చేతిలో. ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఏ అపజయం వస్తుందో, ఏ పక్క నుంచి నీకు అపజయం వస్తుందో తెలియదు. కనుక జాగ్రత్త పడి ఈరోజు నుంచి యుద్ధానికి పూనుకొని ఉండు. మన పూర్వీకులు చూస్తే, ప్రతి ఒక్కరూ చూస్తే, యెహోషువ చూస్తే పొద్దున్న లేచి సైన్యాన్ని సిద్ధపరచుకుంటాడు. పొద్దున్న లేచి సైన్యాన్ని సిద్ధపరిచి యుద్ధానికి బయలుదేరతాడు. దావీదు బయలుదేరి యుద్ధానికి వెళ్తాడు. ఎంతమంది దేవుని ప్రజలు పొద్దున్న లేస్తే శత్రువు మీదకి యుద్ధానికి. అది శారీరక యుద్ధం, కానీ ఆత్మ సంబంధంగా మనకి రోజు యుద్ధమే ఉంటుంది. అది సాతానుతో, సాతాను దూతలతో, దురాత్మ సమూహాలతో రోజు యుద్ధం ఉంది. ఎందుకు మర్చిపోవద్దు. మర్చిపోయి కనుక ఏమంటే తిని హాయిగా పడుకొని ఆయుధాలు తీసుకోకుండా, ఆయుధాలు పదును పెట్టుకోకుండా ఉంటే, బైబిల్లో చూడ కొంతమంది, బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అదిగో వసంతకాలంలో రాజులందరూ యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరిని పంపగా వేసిరి. అయితే దావీదు ఎక్కడ నిలిచాడు? యెరూషలేములో నిలిచిపోయాడు. అయ్యగారు రాజు ముందు యుద్ధం చేయాలి, దావీదు రాజు. కానీ యుద్ధానికి పూనుకోకుండా, యుద్ధానికి వెళ్ళకుండా, మీరు యుద్ధానికి వెళ్ళండిరా యుద్ధానికి పంపించి యెరూషలేములో హాయిగా ఉన్నాడండి రాజు, దావీదు రాజు. యుద్ధకాలంలో యుద్ధం మోరమరిగా భయంకర యుద్ధం జరుగుతూ ఉంది అమ్మోనియలతో. ఆ సమయంలో రాజు యుద్ధానికి వెళ్లకుండా ఈయన హాయిగా ఉన్నాడు. భయంకరమైన అక్రమంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, నరహంతుడిగా మారిపోయాడు. కారణం యుద్ధ సమయంలో యుద్ధానికి పూనుకోగా. ఏమండి, వసంతకాలంలో అందరూ యుద్ధం చేస్తుంటే తిని హాయిగా పడుకున్నాడు, హాయిగా షికారు చేస్తున్నాడు, పాపంలో పడిపోయాడు, నరహత్య చేసి చివరికి దేవునికి విన్నారండి, దేవునికి కోపం రగులుకునేటట్లుగా ఒక పాత్రుడిగా మారిపోయాడు. నా ప్రభు చెప్తున్నాడు, యుద్ధమునకు పూనుకోండి. ప్రతిరోజు యుద్ధం ఉంది మనకి. నువ్వు ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి ప్రతిరోజు నీకు యుద్ధకాలమే. నరుల భూమి మీద నరుల యొక్క కాలం యుద్ధకాలమే. ఎవరితో ఒకరితో పోరాటం ఉంటుంది. అటు శరీర సంబంధాలతో, ఇంట్లో వాళ్ళతో ఒక పక్క, భర్తతో ఒక పక్క, అత్తతో ఒక పక్క, పక్కింటి వాళ్ళతో ఒక పక్క. ఈ పోరాటం వేరు, శరీర సంబంధం పోరాటం. ఆత్మ సంబంధంగా సాతానుతో పోరాడి జయం పొందాలి. నువ్వు యుద్ధానికి ఎప్పుడు పూనుకొనే ఉండాలి. అజాగ్రత్తగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. యుద్ధమునకు పూనుకొని జయం పొందుదుము గాక. దేవు స్తోత్రం కలుగును గాక. ఆ దావీదు దగ్గర పనిచేసేవాడు ఒకడు, ఊరియా అనే వ్యక్తి. యుద్ధంలో ఒక సైనికుడు.
దావీదు పాపం చేసి ఆ ఊరియాని రమ్మనరా, యుద్ధంలో ఉన్నారు కదా, ఊరియాని రమ్మని చెప్పు అని చెప్తే ఆ సైన్యాధిపతి యోవాబు అంటాడు, రే ఊరియా నువ్వు ఇంటికంటే వెళ్ళు, దావీదురావు చెప్పాడు అంటే అంటాడు, ఏం చెబుతున్నావు నువ్వు? ఇంత యుద్ధం జరుగుతూ ఉంటే నువ్వు ఇంటికి పొమ్మంటావా? ఇంటికి వెళ్ళి ఆగి తిని పడుకోమంటావా? ఆగో నేను వెళ్ళను. రాజు చెప్పారా, వెళ్తా వెళ్ళవా? వచ్చాడు, పొద్దున్నలే చూస్తే ఇక్కడే ఉన్నాడు రాజు గుమ్మంలో ఊరియా. ఏరా ఇంటికి వెళ్ళలేదా? రాజా, నా తోటి వాళ్ళందరూ యుద్ధం చేస్తుంటే యుద్ధరంగంలో యుద్ధ భూమిలో నేను ఎలా ఇంట్లో హాయిగా పడుకునేది? ఒక సైనికుడికి చూడ ఎంత భారమో. కానీ రాజుకు మాత్రం యుద్ధానికి పూనుకోకుండా అక్రమాలు పడిపోయాడు. ప్రతి దేవుని బిడ్డకి యుద్ధం ఉంది, సాతానుతో పోరాటం ఉంది, తుది శ్వాస వరకు ఆత్మీయ పోరాటం ఉంది. నువ్వు పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతిరోజు సిద్ధపడి ఉండాలి. నువ్వు ఏ కోణంలో వాడు అటాక్ చేస్తాడు సాతానుగాడు, ఏ కోణంలో నీ మీదకి వస్తాడు. రోజు ఒకలాగా రాడు, రోజు ఒకే కోణంలో రాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వస్తాడు వాడు నీ మీదకి. మరి ఏ టైంలో వస్తాడో తెలియదు, నువ్వు సిద్ధంగా ఉండాలా. అర్థమవుతుందా? ఏ రకంగా వాడు వచ్చినా నీ మీదకి, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీదకి నువ్వు సిద్ధపడి ఉందువు గాక, జయం పొందుదువు గాక, ఏ స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 9వ చదవండి. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. ఇదేంది? ఆయుధాలు పట్టుకున్నారంట, విండ్లు బాణాలు. యుద్ధం స్టార్ట్ అయ్యే సమయానికి ఎఫ్రాయిము సంతానం వాళ్ళు యుద్ధకాలం ఎక్కడికి వెళ్ళారు? వెనక్కి పారిపోయారట. యుద్ధకాలంలో యుద్ధం చేయకుండా తెగించి, ప్రాణాలు తెగించి పోరాడి జయం పొందకుండా యుద్ధకాలంలో యుద్ధం ప్రారంభమైన సమయానికి అన్ని ఆయుధాలు ధరించారు, వెనక్కి పారిపోయారట. యుద్ధం చేయకుండా ఓడిపోతావా సాతాను చేతిలో? యుద్ధం చేయకుండా ముందుకు వెళ్లకుండా వెనక్కి పారిపోతావా వెన్ను చూపి? ఇంకొకడు యుద్ధం మోరమారు జరుగుతుంటే, యుద్ధము ఎరికో పట్టణం మీద, ఎరికోలో యుద్ధం జరుగుతుంటే ఈ దరిద్రున్నాడు ఒకడు ఆకాను. ఇండ్లలోకి వెళ్ళి బంగారు వస్తువులు, వెండి వస్తువులు, ఏమండి పట్టు వస్త్రాలు తీసుకొని అవి దాచుకుంటున్నాడు దరిద్రుడు, యుద్ధం చేయకుండా. ఆకాను ఎరికో పట్టణం మీద యుద్ధం జరుగుతూ ఉంటే, అందరూ యుద్ధం చేస్తుంటే వీడు ఇళ్లలోకి దూరి ఆ ఇళ్లలో బంగారు కమ్మీలు, వెండి వస్తువులు, విన్నారండి, పట్టు వస్త్రాలు తీసుకొని మెల్లగా సంచిలో పెట్టేసుకున్నాడు. ఎంత దారుణం చూడండి. యాకోబు ఉన్నాడు, యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడి గెలిచాడు. స్తోత్రం కలుగును గాక. మగసిరి గలవాడై దేవునితోనూ, చదువు ఆ మాటని, ఆదికాండము 32:18 చదువు. 32వ అధ్యాయము 20 చదువు. 20. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివని, దేవ స్తోత్రం కలుగును గాక. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి ఓడిపోయాడు యాకోబు. హోషేయ గ్రంథము 12:3-4 వచనాలు చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడను, అతడు దూతతో పోరాడి జయం పొందాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర పోరాటం, మనుషులతో పోరాటం, దూతలతో పోరాటం యాకోబు చేశాడు. మగసిరి గలవాడై పోరాడి ఏం చేశాడంటే జయం పొందాడు. స్తోత్రం కలుగును గాక. నీకు ఒక యుద్ధం ఉంది, మర్చిపోవద్దు. యుద్ధానికి పూనుకొని ఉండాలి ప్రతిరోజు. యుద్ధ సన్నద్ధులై ఏ క్షణంలో అయినా వాడు అటాక్ చేస్తాడు సాతానుగాడు. దానికి నీవు సిద్ధపడి ఈ యుద్ధంలో పాల్గొని జయం పొందుదువు గాక. ఆమెన్. మరి యుద్ధానికి పూనుకోకుండా యుద్ధానికి వచ్చే వాళ్ళు ఎలా వస్తారమ్మా? యుద్ధానికి వెళ్ళే వాళ్ళు నిద్రమొహాలు పెట్టుకొని తూగుతా, అలర్ట్గా ఉండకుండా, హుషారుగా ఉండకుండా యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఇట్లా వస్తారా? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఈరోజు నుంచి జాగ్రత్త పడండి. పొద్దున్న లేచి మోకాల మీద ప్రార్థన చేసుకుని యుద్ధానికి సిద్ధపడి పూనుకొందుము గాక. ఆ యుద్ధంలో జయం పొందుదుము గాక. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందడి నామము నమ్మినప్పుడే, జయం పొందడి నామము నమ్మినప్పుడే. రక్తమే రక్తమే రక్త
రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ఎంతమంది అండి పొద్దున్న లేచి యుద్ధానికి సిద్ధపడిపోయి యుద్ధానికి కత్తులు నూరుకొని, యోబు అంటాడు పొద్దున్న లేచి అరుణోదయం లేచి నేను ఒక్కొక్క నిమిత్తము బలి అర్పిస్తున్నాను. ఎందుకు? సాతాను వస్తాడు, తలుపు తడతాడు, పొద్దున్న సాతాను వస్తాడు, యుద్ధానికి వస్తాడు మా మీదకి. ఆ యుద్ధంలో జయం పొందాలంటే పొద్దున్న లేచి ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పిస్తున్నాడు యోబు. కారణం, వాడు కుటుంబాన్ని ఊపాలని వస్తాడు, కుటుంబాన్ని కింద పడేయడానికి వస్తాడు. అక్కడ పడిపోకుండా జయం పొందాలి, వాళ్ళతో పోరాటం చేయాలనుకుంటే కేవలం నీవు వింటారండి ఆ యుద్ధానికి పూనుకొని జయం పొంది ఆ యుద్ధంలో విజయోత్సవాలతో ఊరేగించబడదు గాక. ఉదయం లేచి యుద్ధానికి సిద్ధపడదు గాక. ఆ యుద్ధంలో ప్రతిరోజు నీకు జయం కలుగును గాక, నీకే జయం కలుగును గాక. ఆమేన్. దేనికి పూనుకోవాలి? ఒకటి, ఘనకార్యాలు చేయడానికి పూనుకోవాలంటే, ఘనకార్యం అంటే అదిగా మందిరం. రెండవదిగా దేనికి పూనుకోవాలి? మనం అందరం కంకణం కట్టుకోవాలి. ఈరోజు నాకు యుద్ధం ఉంది, పొద్దున్న లేచి నాకు యుద్ధం ఉంది, ఆ యుద్ధంలో జయం పొందాలి అని నువ్వు కంకణం కట్టుకొని పూనుకొని బయలుదేరితే నా దేవుడు నీ పక్షంగా ఉండి నా పక్షంగా ఉండి మనకు జయమిచ్చి ఊరేగింప చేస్తాడు. యుద్ధానికి పూనుకోకుండా కాలు ముడుచుకొని పడుకున్నావు అనుకో, సాతాను రానే వస్తాడు, తలుపు తడతాడు, ఇంట్లోకి వస్తాడు, నీ పిల్లల జీవితాలు పాడు చేస్తాడు. తెలియదు. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల కొరకు పొద్దున్న లేచి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి మీరు. ఎందుకంటే వాడు సాతానుగాడు నీ కుటుంబం మీద ఏ రకమైన దాడి చేస్తాడో, నీ పిల్లల మీద చేస్తాడో, నీ ఆరోగ్యం మీద చేస్తాడో, నీ ఉద్యోగం మీద చేస్తాడో, నీ ఆస్తి మీద చేస్తాడో ఏం చెప్పలేము. ఎలా దాడి చేస్తాడో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. నువ్వు పొద్దున్న లేచి యుద్ధానికి పూనుకొని ఉండాలా. అప్పుడు నా ప్రభువు నీ పక్షంగా నిలిచి నీకు జయమిస్తాడు. నేను స్తోత్రం కలుగును గాక. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. పొద్దున్న లేచి యుద్ధానికి పూనుకొని సిద్ధంగా ఉందుము గాక, ఆ యుద్ధంలో జయం పొందుదుము గాక. మూడో మాట చదువుతాలకిద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. చాలు. దేనికి పూనుకోవాలి? మూడవదిగా ఇంపైన మాటలు చెప్పడానికి ఆయన పూనుకొన్నాడట. సొలొమోను మహారాజు బాగా వయసులో ఉన్నప్పుడు అన్ని ప్రయోగాలు చేశాడు. తినవద్దని తిన్నాడు, అన్నీ చేశాడు. ఏది? మంచి వయసులో యవనకాలం ఉన్నప్పుడు ఏమండి పరమగీతాలు రాశాడు. పరమగీతాలు రాసి నా ప్రియురాలా, నా సఖి అని చెప్పేసి ఎన్నెన్నో చేసి 1000 మందిని చేసుకున్నాడు. పెళ్ళి 1000 మంది చేసుకున్నాడు యవన వయసులో ఉన్నప్పుడు. ఆ తర్వాత కొన్ని రోజులకి సొలొమోను ఉన్నారండి అన్నీ చేసి అన్ని పరీక్షను చూసి చివరికి ప్రసంగి గ్రంథం రాస్తూ అంతా వ్యర్థం, అంతా వేస్ట్ అని రాశాడు. అప్పుడు రాయలా అంత వ్యర్థమని. అన్నీ చేశాడు, అన్నీ అనుభవించాడు, అన్ని కార్యక్రమాలు చేసి చివరికి అప్పుడు పరమగీతాలు రాశాడు. ఇప్పుడు ఏంటారండి ప్రసంగి రాస్తూ ఈ భూమి మీద అన్నీ వేస్టే, అంతా వ్యర్థమే, సూర్యుని కింద భూమి మీద జరిగేది అంతా వ్యర్థమే అని రాశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు సామెతలు చెబుతూ నా కుమారుడా గద్దెంపుకు లోబడరా నా కుమారుడా అని సామెతలు చెప్పడం నేర్చుకున్నాడు. ఎప్పుడు? ముసలి వయసులో. యవన వయసులో ఏమో పరమగీతాలు రాశాడు బ్రహ్మాండంగా. అన్నీ అనుభవించిన తర్వాత ప్రసంగి రాసి వ్యర్థమన్నాడు. ఇప్పుడు చివరి మూమెంట్లో వయసు అయిపోయిన తర్వాత అన్నీ లూజ్ అయిపోయిన తర్వాత నా కుమారుడా, అబ్బా ఎంత మార్పు వచ్చింది సొలొమోనుకి. ఇప్పుడు చెప్తా అంటాడు, ఇప్పుడట ఇంపైన మాటలు చెప్పడానికి పూనుకున్నాడంట. అప్పుడు చెప్పలా. అప్పుడు తినుము నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అన్నాడే. అప్పుడు అలా ఈ మాట అన్నీ అయిపోయిన తర్వాత కీళ్ళు ఎముకలు ఏమండి సర్దుకుపోయి లూజ్ అయిపోయిన తర్వాత ఇంపైన మాటలు పలుకుతూ పూనుకున్నాడంట సొలొమోను.
మూడవదిగా మనం పూనుకోవాల్సింది దేనికంటే ఇంపైన మాటలు పలుకుదము గాక. దేవ స్తోత్రం కలుగును గాక. ఇంపైన మాటలు పలికితే ఎలా ఉంది చూడండి. సామెతల గ్రంథము 16:24 చదువు. ఇంపైన మాటలు, అదిగో ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి మధురమైనవి, అదిగో ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎముకలకు బలాన్ని ఇస్తాయి ఆ ఇంపైన మాటలు. నేను స్తోత్రం కలుగును గాక. ఇంపైన మాటలు ఏంటంటే తేనెలాగా తీయగా ఉంటాయి. ఇంపైన మాటలు ఎముకలకి సత్తువని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఇంపైన మాటలు అంత సత్తువ ఉంది, ఇంపైన మాటల్లో అంత ప్రభావం ఉంది. కనుక నీ మాటలు ఎలా ఉండాలో తెలుసండి. ఈరోజు నుంచి ఇంపైన మాటలు పలుకుదుము గాక. ఆమేన్. ఒరే గాడిదా, ఇట్లారా గాడిదా, ఆ పిల్లోని కొడుకుని, కడుపును పుట్టిన కొడుకుని ఒరే గాడిదా అన్నావే, వాడు గాడిద తినేవారమ్మా. చాలా మాటలు ఉన్నాయి. గాలి మాటలు, వంకర మాటలు, పనికి మారిన మాటలు, వదరబోతు మాటలు అండి, ఎన్నో ఉన్నాయి. కృపాసహితమైన మాటలు మాట్లాడాలి, ఆధారకరమైన మాటలు మాట్లాడాలి. నేను స్తోత్రం కలుగును గాక. దయగల మాటలు మాట్లాడాలి. మనం ఎంతసేపు ఈ మాటలు మాట్లాడకూడదు, ఇంపైన మాటలు పలకాలి. ఆ ఇంపైన మాటలు పలుకుతూ ఉంటే ఆ ఎదుటి వాళ్ళకి ఎముకలకి సత్తు వస్తుందంట, బలం వస్తుందంట. ఇంపైన మాటలు తేనెలాగా ఉంటాయట, అంతటి బలాన్ని ఇస్తాయి ఆ ఇంపైన మాటలని కీర్తనకారుడు చెప్తూ వస్తాడు. నేను స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఇంకొక అతను ఉన్నాడు, ఇంకొక అతను. ఆదికాండము 49:21 చదవండి. 49వ అధ్యాయం 21 వచనం. నప్తాలి విడువబడిన లేడి, అతడు ఏం మాట పలుకుతాడమ్మా? ఇంపైన మాటలు పలుకుతాడు, మాయ మాటలు చెప్పడు. ఇంపైన మాటలు, ఎముకలకు బలపరిచే మాటలు, సత్తునిచ్చే మాటలు మాట్లాడతాడు. కానీ ఏమండి, కొంపలు కూల్చే మాటలు మాట్లాడాడు. ఇంపైన మాటలు పలుకుతాడు. కొంతమందికి ఈ ఇంపైన, ఈ శ్రేష్టమైన వాక్యమైన మాటలు చెబుతుంటే నచ్చదు, గిట్టదు. కొంతమందికి అబ్బా ఇంత కఠినంగా చెప్తే అట్లా అండి, మాకు మనోభావాలు దెబ్బతింటున్నాయండి. మనోభావాలు, ఈ వాక్యము చదువు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2-3 చదవండి. వాక్యమును ప్రకటించుము, బాగా ఆలకించండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా హితబోధను సహింపక, ఏ చెవులమ్మా? ఈ చెవులకు దురద ఎక్కువ. హితబోధను సహింపక దురదజనులు గలవారై స్వకీయ దురాశలకి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకొని సత్యానికి చెవినివ్వరంట, అనుకూలమైన బోధన సిద్ధపరచుకుంటారంట. జనం అంటే హితబోధన సహింపక దురదజనులు గలవారై కల్పనా కథలోకి తిరిగే కాలం వచ్చింది. తిమోతి జాగ్రత్త పడు. వాక్యము బాధిస్తుంది, వాక్యం గుచ్చుకుంటుంది, వాక్యము హృదయాన్ని తెరుస్తుంది. మూలుగుల్లో కూడా వెళ్ళిపోతుందంట వాక్యం. కండలో నుంచి, ఎముకలోంచి మూలుగులోకి వెళ్తుందంటే ఎంత ఫోర్స్కి వెళ్తుంది వాక్యం, ఖడ్గం. యోబు గ్రంథం 5:21 చదవండి. చూడండి, యోబు గ్రంథం 5:21లో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కలగకుండా, నోటి మాటల చేత నొప్పి కలుగుతుంది. మామూలుగా మాట్లాడితే నొప్పి కలుగుతుంది, వాక్యం చెప్పేటప్పుడు బతుకు మారుతుంది. స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్పేటప్పుడు లూదియ హృదయం తెరవబడింది, లూదియ హృదయం తెచ్చుకుంది, రక్షణ పొందింది. ఎంతోమంది ఈ వాక్యం చెప్తున్నప్పుడు యేసన్న గారి దగ్గరికి వచ్చి, ఒక ఆయన, యేసన్న గారు మీరు వాక్యం చెప్తుంటే చీపురు తీసుకుని కొట్టేట్టుందండి, చీపురుతో కొట్టినట్టుందంట వాక్యం. కొంతమంది చీపురుతో కొట్టినట్టుంటుంది, కొంతమంది కత్తితో పొడిచినట్టు ఉంటుంది, కొంతమంది రకరకాలుగా వాక్యం క్రియ చేస్తుంది. బతుకు మార్చుకోవాలి. బతుకు మార్చుకోకుండా ఊరికి వచ్చి కూర్చుంటే వాక్యం నేను ఇబ్బంది పెడుతుంది. మార్చుకోవాలనుకున్నవానికి ఇది పండగలాగా ఉంటుంది. ఆమేన్. బాగా బతకాలి, ఖచ్చితంగా వాక్యాన్ని నడుచుకోవాలనుకున్నవానికి ఆదివారం ఈ మందిరంలోకి వస్తే పండగలాగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఏం చెప్తారు, ఈరోజు ఏ వాక్యం చెప్తారు, ఈరోజు ఇంకా కఠినంగా చెప్తే బాగుంటుందని చెప్పి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక 2-3 ఉంటారు, అబ్బా కఠినంగా ఉంది. ఎందుకు? ఈ బతుకు మారలా, ఇడికి ఇంకా అక్రమాలు ఉన్నావు, నీవు అపవిత్ర కార్యాలు ఉన్నావు,
అబద్ధాలు మాట్లాడుతూ లంచాలకి తెగించున్నావు కనుక నీకు వాక్యం కఠినంగా ఉంటుంది, నీకు బతుకు మారదు. అందుకే నీకు వాక్యం నొప్పి కలిగిస్తుంది. హల్లెలూయా. దేనికి పూనుకోవాలి? 1 ఘనకార్యాలకు పూనుకోవాలి, 2 యుద్ధానికి పూనుకోవాలి, 3 ఇంపైన మాటలు పూనుకోవాలి. నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఇంపుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, కృపా సహితంగా ఉండాలి మాటలు. ఉన్నారండి. వాక్యంలోకి వచ్చినప్పుడు మాత్రం, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు సులభంగా సున్నితంగా ఉండదు. నీకు వాక్యం కఠినంగానే ఉంటుంది. వాక్యం హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది వాక్యం. చివరిగా మార్చొద్దు, ముగించుకుందాం. చివరిగా దినవృత్తాంత 2వ గ్రంథం, దేనికి పూనుకోవాలో. దినవృత్తాంత 2వ గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. దేనికి పూనుకోవాలో చివరిగా చెప్తున్నా. చివరిగా దేనికి పూనుకోవాలంటే దేవుని యొద్ద విచారం చేయడానికి పూనుకుందాము గాక. ఇంతవరకు నీవు ఎక్కడెక్కడ విచారం చేసావో, ఏది కావాలన్నా, ఏది అవసరమైనా ఈరోజు నుంచి నువ్వు పూనుకోవాలి. దేనికంటే దేవుని దగ్గరకు వచ్చి విచారం చేయడానికి పూనుకోవాలి. ఏది అవసరమైనా, ఏది కావాలన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుని దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర విచారిస్తూ ఉన్నారు. అయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా నా బతుకు ఎలా ఉంది, అయ్యా నాకు కలిగిన సమస్య ఇదయ్యా అని దేవుని దగ్గర విచారం చేస్తూ ఉంటే, నా ప్రభు నువ్వు విచారం చేసిన ప్రతిసారి నీకు సమాధానం ఇచ్చి జయమిచ్చునుగాక. దావీదుకి ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతిసారి దేవుని దగ్గర విచారం చేస్తాడు. అయ్యా ఎక్కడికి వెళ్ళమంటావో విచారిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, హెబ్రోన్కి వెళ్ళరా అని దేవుడు చెప్తాడు. అండి మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇద్దరికి బయలుదేరినప్పుడు, అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా, దేవుని దగ్గర విచారం చేస్తాడు. ప్రతిసారి దావీదుకున్న అలవాటు దేవుని దగ్గర విచారించడం. అండి నీకు ఏది కావాలన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధతో కన్నీళ్ళతో ఉన్నా, ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి విచారించుకోవద్దు. వాళ్ళకి చెప్పి, వాళ్ళకి నీ సమస్య వాళ్ళకి చెప్పి, నీ బాధ వాళ్ళకు చెప్తే ఏమండి వాళ్ళు ఏళన చేస్తారు, ఏతాలు చేస్తారు. నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు 10 మందికి చెప్పావనుకో, విచారించావనుకో, నీ పరిస్థితి అంతా నీ ఊరంతా చెప్పి టామ్ చేస్తారు. నువ్వు నేరుగా ఏ బాధలో ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి అక్కడ విచారిస్తే నా ప్రభు నీకు సమాధానం ఇచ్చునుగాక. ఈరోజు పూనుకోండి. దేనికి పూనుకోవాలంట? దేనికి పూనుకోవాలి? దేవుని దగ్గర విచారం చేయడానికి. నీకు ఏది కావాలి విచారం చేయడం అంటే ప్రార్థన చేయడం. నీకు ఏదైనా సమస్య ఉందా ప్రభువు చెప్పడం, నీకేదైనా బాధ కలిగిందా ప్రభువు చెప్పడం. ఆయన దగ్గర విచారించు, అయ్యా ఇది నా పరిస్థితి, ఏం చేయమంటావు? ప్రభు మెల్లని స్వరంతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు ఏ బాధతో ఉన్నావో దానికి ముగింపు ప్రభు పలికిస్తాడు. నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా దానికి ఒక పరిష్కారం ప్రభు చూపిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి విచారం చేస్తే. నీకు వచ్చిన సమస్యలో పోయి ఇంకొకరు చెప్పావనుకో, వాళ్ళు అవునా ఇలా జరిగిందా అని చివరికి మెల్లగా ఏమండి ఆ ఇంటికి ముట్టి చేసి టామ్ చేసి ఊరంతా ఈనాడు పేపర్లాగా, సాక్షి పేపర్లాగా మొత్తం అయిపోతుంది. కనుక నీకు వచ్చిన బాధ సమస్య ఏదన్నా ముందు మందిరానికి వచ్చి, ప్రభువా నా పరిస్థితి అయ్యా, నాకు బాగలేదయ్యా, నా పిల్లల పరిస్థితి బాగలేదయ్యా, ఆరోగ్యం కుదరపడలేదయ్యా, ఈ సమస్యలో ఉన్నానయ్యా, ఈ కేసుల్లో ఉన్నానయ్యా, ఈ బంధకాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి అయ్యా, సహాయం చేయని ఆయన దగ్గర విచారం చేస్తే నా ప్రభు నీకు సమాధానం ఇచ్చి జయమిచ్చునుగాక, నిన్ను కాపాడునుగాక. దేవుని యొద్ద కాకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్ళావంటే, వేరే వారి దగ్గర విచారించావంటే నీకు శ్రమ వస్తుంది. దేవుని దగ్గర కాకుండా ఇంకొకరి దగ్గర విచారించావంటే, నీ బాధ వాళ్ళు చెప్పుకున్నావంటే నీకు శ్రమలు వస్తాయి. వాళ్ళు తీర్చరు, నా ప్రభు తీరుస్తాడు. నువ్వు ఏ కన్యల మధ్యలో ఇక్కడికి వచ్చావో, ఏ గుండెల్లో కుంపటి పెట్టుకొని ఇక్కడికి వచ్చావో, ఇప్పుడు దేవుని విచారం చేస్తే, దేవుని దగ్గర విచారం చేస్తే నా ప్రభు నువ్వు చెప్పిందంతా చెవి పెట్టి వింటాడు. అన్నిటికీ నా ప్రభు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. హిజ్కియా తాను పూనుకొనిన అన్ని కార్యక్రమాల్లో వృద్ధి పొందాడు. నువ్వు పూనుకుంటే ఈరోజు నీ కార్యాలని వృద్ధిపరుస్తాడు, సఫలపరుస్తాడు. దేనికి పూనుకోవాలంటే ఘనకార్యాలు చేయడానికి పూనుకోవాలి. దానిని యుద్ధానికి పూనుకోవాలి, ఇంపైన మాట్లాడడానికి పూనుకోవాలి. చివరిగా మనం దేనికి పూనుకోవాలి? ఎవరి దగ్గర? దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర విచారిస్తే దానికి పూనుకున్నావంటే నీకు సమాధానం ఇచ్చునుగాక. లెసన్ బట్టి ప్రార్థన చేసుకుందాం. హిజ్కియా తాను పూనుకొనిన అన్ని ప్రయత్నాల్లో వృద్ధి పొందాడు. మరి నువ్వు పూనుకుంటున్నావా? ఎన్నో ప్రయత్నాలు పూనుకున్నావు కానీ కొనసాగించలేక అపజయం పాలైపోయావు. హిజ్కియా తాను పూనుకొనిన ప్రతి ప్రయత్నంలో వృద్ధి పొందాడు, జయం పొందాడు. మా ప్రయత్నాలు మేము పూనుకున్నప్పుడు అపజయం పాలయ్యాం. దేనికి పూనుకోవాలి? నీవు దేనికి కంకణం కట్టుకోవాలి? ఘనకార్యాలు చేయడానికి పూనుకోవాలి.
పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రతిరోజు ఆత్మీయులకు యుద్ధం ఉంది, యుద్ధానికి పూనుకోవాలి. నీ నోట్లోంచి ఇప్పటి వరకు రకరకాల మాటలు వచ్చాయి, ఇంపైన మాటలు పలుకుటకు పూనుకోవాలి. ఈరోజు నుంచి దేవుని దగ్గర విచారించడానికి పూనుకోవాలి. సాతాను ఏ కోణంలో వస్తాడో, ఎవరి మీద దాడి చేస్తాడో, యుద్ధానికి పూనుకుని ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ఇంపైన మాటలు పలకడానికి పూనుకున్నావా? దేవుని దగ్గర మాత్రమే విచారించుకోవడానికి పూనుకున్నావా? నీ పూనుకొనే ప్రతి ప్రయత్నం వృద్ధిపరుస్తాడు. నువ్వు పూనుకొనబోయే ప్రతి ప్రయత్నంలో నా దేవుని హస్తం తోడుగా ఉంటుంది. విజయోత్సవాలతో ఊరేగింపజేస్తాడు. ఈ రోజు నుంచి నువ్వు ఏ కార్యాన్ని పూనుకొనబోతున్నావో, ఏ కార్యం చేయడానికి కంకణం కట్టుకున్నావో, నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది. విజయోత్సవాలతో ఊరేగించబడతావు. ప్రతి కార్యం నువ్వు పూనుకునే ప్రతి కార్యంలో వృద్ధి పొందాలి. విజయోత్సవాలతో ఊరేగించబడాలి. యేసయ్యా ప్రభు, అందరూ ప్రభువా, నేను కొన్ని కార్యాల కొరకు పూనుకొనబోతున్నానయ్యా. కొన్ని కార్యాలు చేయడానికి నేను కంకణం కట్టుకుంటున్నానయ్యా. నాకు తోడుగా ఉండయ్యా, నాకు సహాయం చేయమని అడుగు, ప్రభువుని అడుగు. అన్ని ప్రభువు చెప్పు. దేవుని దగ్గర విచారం చేయడానికి పూనుకో. ఈ కార్యం సఫలపరిచి వృద్ధిపరుస్తాడు. అందరూ ప్రార్థన చేసుకోవారికి వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయగల దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. హిజ్కియా తాను పూనుకున్న ప్రతి ప్రయత్నంలో వృద్ధి పొందాడని మాకు సెలవిస్తూ వచ్చారు. మేము కూడా పూనుకున్నప్పుడు మీరు మమ్మల్ని వృద్ధిపరిచే దేవుడు నాయన. ఎంతోమంది పూనుకోకుండానే కొన్ని కార్యాలు చేయడానికి కంకణం కట్టుకోకుండా అట్లాగే ఆగిపోయి ఉన్నారు నాయన. వీళ్ళందరికీ పురిగొల్పండి. వారి కుటుంబాల్లో ఆగిపోయిన కార్యాలు చేయడానికి పూనుకునేటట్లుగా ప్రేరేపించండి. కార్యాలు చేయడానికి పూనుకునేటట్లుగా సహాయం చేయండి నాయన. దేవుని ప్రజలు ఏ కార్యాలకు పూనుకోవాలో చెబుతూ వచ్చారు నాయన. నా మందిరం కట్టడానికి, ఘనమైన కార్యాలు చేయడానికి పూనుకుంటామని సౌలు చెప్పినట్లుగా దావీదు ఘనమైన కార్యం దేవుని మందిరం కట్టడానికి పూనుకున్నాడని, తన కుమారుని చేత కట్టించుకున్నాడని, తండ్రి యుద్ధానికి మేము పూనుకొని ఉండాలని, ప్రతిరోజు యుద్ధం మాకు ఉందని నాయన, ఇంపైన మాటలు పలకడానికి పూనుకోవాలని తండ్రి మీ యుద్ధ విచారించడానికి పూనుకోవాలని చెప్తూ వచ్చారు నా తండ్రి. ఈ రోజు నుంచి నీ బిడ్డలందరినీ ఆ విధంగా సిద్ధపరిచి కంకణం కట్టుకొని పూనుకునేటట్టుగా సహాయం చేయండి ఆయన. బిడ్డలు బలపరచండి. కుటుంబాల్లో ఏ కార్యాలు ఆగిపోయి ఉన్నాయో వాటి కొరకు ఈ రోజు నుంచి మళ్ళీ పూనుకొని జయం పొందేటట్టుగా సహాయం చేయండి. వాళ్ళు చేపట్టే ప్రతి కార్యంలో పూనుకున్న ప్రతి కార్యాన్ని సఫలపరచండి ఆయన. విజయోత్సవాలతో ఊరేగింప చేయండి, ఘనపరచండి. కృప చూపించి కాపాడి వద్దల్లో చేయమని ప్రతి బిడ్డల చేతికి అప్పగిస్తూ మీరు కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడుగా ఉండి మనం పూనుకున్న ప్రతి కార్యంలో సఫలపరిచి విజయోత్సవాలతో ఊరేగింపజేసి నడిపించును గాక. ఆమేన్.